ఇప్పుడు అది కూల్చేశారని వెయ్యి మండపం కూల్చేశారని తిరుమలకి వెళ్ళకుండా నేను రాను ఇక వెళ్ళనని చెప్పేసి బ్లాక్ మెయిల్ అండి. అతనిలో ఆధ్యాత్మికత ఏ కోణం లేదు అసలు. పెద్ద బ్లాక్ మెయిల్ రావు. ఇప్పుడు ఎందుకంటే తిరుమల అనేది ఎవరో కట్టారండి. ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారో మనకు తొండమాన్ చక్రవర్తులు అది ఎప్పుడు కట్టారో తెలియదండి. 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు మ్యాన్ మేడే కదా. దేవాలయం కట్టింది మ్యాన్ మేడే. అది తెలియకపోవచ్చు. గుడి ప్రాకారం ఎన్ని కట్టింది మ్యాన్ మేడే కదా. రాజు ఎవరో చక్రవర్తి కట్టారు కదా. తర్వాత కట్టినప్పుడు కృష్ణదేవరాయలు వీళ్ళందరూ రాజులు వచ్చినప్పుడు తొండమాన్ చక్రవర్తి వచ్చి అక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి, మనకు శాసనాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే వచ్చిన భక్తులందరికీ అక్కడ ఉండటానికి చౌల్ట్రీ, అది సత్రం. మండపం అనేది 1000 మండపం అది సత్రం. అది వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఉండి నడుచుకుంటూ అప్పుడు ఆ రోజు బస్సులు లేవు కాబట్టి కాలినడకని వెళ్ళి అక్కడ ఉండి మొక్కులు తెరుచుకుని మళ్ళీ కిందకి దిగి వచ్చేసేవాళ్ళు. దాన్ని ఉండటం కోసం అక్కడ చౌల్ట్రీ కట్టారు. దాన్ని ఇతను ఏం చేశాడు, ఈ ప్రబుద్ధుడు అది విష్ణుమూర్తి స్వర్గం నుంచి తీసుకొచ్చేసి కట్టాడు అది ఇది అని చెప్పి మోకాలికి ముడిపెట్టి అమ్మాయి జనాలను రెచ్చగొట్టి బ్లాక్మెయిల్ చేసి మొదలెట్టాడు. ఆ 4 మాడల వీధులు అప్పటికే జనాలకి ఇది పెరిగిపోయింది, భక్తుల రద్దీ పెరిగిపోయి ఈ 4 మాడల వీధుల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయి, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి భక్తుల సౌకర్యార్థం దాన్ని వెడల్పు చేయాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. రామారావు గారు ఉన్నప్పటి నుంచి అప్పుడు గణపతి స్థపతి గారు వీళ్ళందరినీ పెట్టి ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలనుకున్నారు. చేసి ఈ 1000 మండపం చారిత్రక సంబంధం తీసుకెళ్ళి దూరంగా ఎక్కడన్నా రెస్టోర్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని. ఇప్పుడు మన శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాములు కట్టినప్పుడు అక్కడ దేవాలయాలన్నింటి మునిగిపోయిన ముంపు గురి తీసుకురాలేదా, గుళ్ళు ఉన్నాయని ప్రాజెక్టులు ఆపలేదు కదా. అట్లా చేస్తే ఇతను ఏం చేశాడంటే దాన్ని బ్లాక్మెయిల్గా చేశాడు. ముఠాలు కట్టి అక్కడ పైన బ్రాహ్మణులతో ముఠాలు కట్టించేసి బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు నాయుడిని ఇది చేసి అన్నిటికీ ఏ చిన్న జరిగిన మామూలునే చంద్రబాబుకు నష్టం జరిగిందని ఒక మానసికమైన బ్లాక్మెయిల్కి పూనుకుని మమ్మల్ని ఇటుమలనే అలిపిరిలో కామర్ బాంబు జరిగిందని ఇష్టానుసారం బ్లాక్మెయిలింగ్ చేసి చేయాలని చూశాడు. దానికి కారణం ఏంటంటే అసలు మెయిన్ కారణం తిరుమల ప్రధాన దేవాలయానికి పశ్చిమ వైపున ఈ జీఆర్కి ఇచ్చిన ఒక మఠం ఉంది. ఎగ్జాక్ట్లీ వెనక వైపు ఉంటుంది. 2-3 గదులు ఉంటాయి. ఆ మాడల వీధుల్లో చేసినప్పుడు ఏం చేశారంటే ఈ మఠాలన్నింటినీ ఖాళీ చేసి ప్రాకారానికి ఆనుకున్నాయన్నీ వీళ్ళందరికీ రీలొకేట్ చేసి వేరే చోట ఇస్తామన్నారు. రైట్, నాకు ఇక్కడే కావాలి, లేదంటే నేను అడిగిన చోట ఇవ్వాలని ఏదో అతని మనసులో ఏదో ఇల్విల్లు ఉంది, చెడు ఆలోచనలు ఏవో ఉన్నాయి ఉండి ఇక దాన్ని తీసుకొచ్చి దీన్ని ముడిపెట్టేసేసి రకరకాలుగా చేశారు. అది వేరే సంగతి అనుకోండి, అదే పెద్ద కథ అనుకోండి. అప్పటి నుంచి కూడా జీఎర్ల వ్యవస్థ అనేది ఒక ప్రధానమైన వ్యవస్థ. అక్కడ అంగాలు ప్రధాన అంగాల్లో జీఎర్ వ్యవస్థ అనేది ఒక ప్రధాన అంగం. తిరుమల అంతరాలయంలో జరిగే నిత్య నైమిత్తిక కర్మలు, దేవోపదేవ నైవేద్యాలన్నీ పర్యవేక్షించాల్సింది జీఎర్లు. జీఎర్లు అంటే హెడ్ మాస్టర్లు, ఓ ప్రిన్సిపాల్ అంటాడు. అక్కడ ఉండే అర్చకులకు అందరికీ కూడా జీఎర్లు అనేవాళ్ళు హెడ్లుగా ఉండి వాళ్ళకు మానిటర్ చేస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళేం దైవాంశ సంభూతులేం కాదు. వీళ్ళేం పైనుంచి ఊడిపడలేదు, వీళ్ళకేమో పీఠాలు లేవు, వీళ్ళ పీఠాలు గుర్తింపు కూడా లేదు. ఇప్పుడు చిన్నజీయర్ పీఠానికి కూడా గుర్తింపు లేదు. సీతారామనాయ దీంట్లో హిందూ మతంలో కంచి, శృంగేరి, బద్రీనాథ్, పూరి వీటికే మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కానీ ఈయన చిన్నజీరు మఠానికి కానీ లేకపోతే ఇంకా లోపల ఉండే జీర్ల మఠాలకు కూడా ఎక్కడా కూడా చారిత్రక ఆధారాలు లేవు. ఈ జీర్ సంప్రదాయం వచ్చింది రామానుజాచార్య తర్వాతే. అంత రామానుజాచార్య కంటే ముందు జీర్ల వ్యవస్థ, వైష్ణవ వ్యవస్థ భారతదేశంలో లేదు. ఇదో పెద్ద పెద్ద చరిత్ర ఇది. దాంట్లోకి వెళ్తే ఇప్పుడు మొత్తం పర్యవేక్షణ వాళ్ళే చేయాలి కదా. అందుకే వచ్చా పరకామణిలో కూడా వాళ్ళ దగ్గర ఉండి చేపించాలి కదా. ఇవాళ ఈ రవికుమార్ అనేవాడు ఎవడైతే దోషి ఉన్నాడో వాడు ఆ జీర్ల దగ్గర ఒక సూపర్వైజరో సూపరింటెండెంట్గానో పనిచేసేవాడు. వాడిని వాళ్ళు డిప్యూట్ చేశారు, జీఆర్లు డిప్యూట్ చేశారు. చేసేటప్పుడు రోజువారీ వాడు మరి అన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు పోగేస్తున్నా అంటే ఇక్కడ స్వామివారి సొమ్ముని కొలగొట్టినట్టే కదా దొంగతనంగా. ఇప్పుడు వాడు నిజంగా చేసి 30,000 రూపాయలు కానీ దొంగతనం చేస్తే 40 కోట్ల రూపాయల ఆస్తి ఎట్టా దేవుడికి ఇచ్చేస్తాడు? 40 కోట్ల ఆస్తి ఎట్టా వచ్చింది వాడికి? ఈ జీఆర్లు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చూసేవాళ్ళు ఆస్తులు అంటే ఎన్ని మానిటర్ చేసుకోవాలిగా. అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంత పైనుంచి ఉంటే జరుగుతుంది ఇంత దోపిడీ. ఇంకొక ఆరోపణ ఏంటంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఆరోపణలు వచ్చినాయి సిఎస్ గారు. కృష్ణదేవరాయలు ఇచ్చిన నగలు అక్కడ ఏమైనాయో కూడా వాళ్ళకి కూడా అనుమానం. దాని మీద రెప్లికాలు చేరిపోయినాయి అని చెప్పేసి కొన్ని దాని మీద జస్ట్ జగన్నాథరావు గారి కమిటీ రిపోర్ట్ వేశారు. రిపోర్ట్ ఇంతవరకు బయటికి రాల.
ఆ రిపోర్ట్లు ఏముంది ఏంటి అనేది కూడా ప్రజలకు తెలియాల. మరి సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే ఒరిజినల్ ఉన్నాయో రెప్లికాలు ఉన్నాయో కూడా మనకి సామాన్యులకు తెలియాల. అవన్నీ ఒక ఇన్వెంటరీ ఉండాలి కదా. తర్వాత డాలర్ శేషాద్రి ఉండగా డాలర్లు మాయమైనాయి అని చెప్పి పెద్ద గొడవ అయిపోయింది. దాన్ని మసిపూసి మారక్కడికి చేసి మళ్ళీ డాలర్ శేషాద్రి అక్కడికి వెళ్ళిపోయి టెస్ట్ వేసి అక్కడ కూర్చున్నాడు. స్వామివారు గురువారం నాడు కళ్ళు తెరుస్తాడు, ఆయనకి నిజనేత్ర దర్శనం ఉంటుందని చెప్పి తిరుపతిలో ఉండే అందరూ భయపడతారు. పెద్ద ఆయన కళ్ళు తెరుస్తాడు, మనం తప్పు చేయకూడదు ఆ గురువారం వాళ్ళు అని చెప్పి అంత భయం ఉంది. కనీసం వీళ్ళకి ఆ పాపీతి కూడా లేదండి పైన ఎవరికేనో, చాలామందికి ఎంప్లాయీస్కి. వీళ్ళందరినీ 2004 తర్వాత అందరినీ నాస్తికుల్ని క్రిస్టియన్స్ని వీళ్ళు ముస్లింలు కూడా రిక్రూట్ చేసేసి పైన ఎంప్లాయీస్గా చేర్చేసారండి. పైన సిఎస్ గారు తిరుమల పైన జరగని ఘోరాలు అంటూ ఏమి ఉండవండి. గంజాయి, కోడుగుడ్లు, మాంసం, మందు అన్నీ దొరుకుతాయండి. చీకటి పడితే ఇంకొన్ని అసలు మనం చూడలేము కూడానండి. దాని మీద పైన పర్యవేక్షణ అనేది అసలు ఎవరి వల్ల కాదండి. ఇవాళ ప్రపంచంలో దావుద్ ఇబ్రహీం మాఫియా, ముఠా మాఫియా చాలా చిన్న తిరుమల మాఫియాతో పోలిస్తేనండి. అది ఎవరి కోపం వచ్చినా ఐ డోంట్ కేర్. అంత పెద్ద మాఫియా ఉందంట 100%. మరి విజిలెన్స్ పోలీసులు వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరండి. వీళ్ళెవరూ ఏమి చేయలేరు. బట్ మనసు ఉంటే మార్గం ఉంది. పాలకుడికి కనుక చిత్తశుద్ధి ఉంటే, ఒక ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికైనా కానీ చిత్తశుద్ధి ఉంటే 6 నెలల్లో మొత్తం తిరుమల మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చండి. 100% చేయొచ్చండి. నిజమైన నాన్ పొలిటికల్ బోర్డుని వేసి అధికారాలు ఇచ్చి, ప్రభుత్వం కనుక బోర్డుకి మంచి అధికారాలు ఇచ్చే శాసన జ్యుడిషియరీ కనుక కలగజేసుకోకుండా ఉంటే, ఇదో పెద్ద భారతదేశంలో పెద్ద తలనొప్పి ఏంటంటే వాళ్ళ న్యాయ వ్యవస్థ అనేది చాలా చోట్ల అడ్డంకి ఉంది. ఇవాళ పరకామణి కేసులో ఇంత బయటకు రావడానికి కారణం వాళ్ళ న్యాయ వ్యవస్థ. అంతే కదా. సీరియస్ కాకపోతే అసలు ఏం లేదు, కేసే లేదు. ఇవాళ అది మరి ఆ మంచి కూడా జరుగుతుంది. రెండూ ఉంది, అటు ఉంది ఇటు ఉంది. స్టేలు ఇచ్చి వీళ్ళని కాపాడే ద్రోహుల్ని కాపాడే పద్ధతి కనుక జ్యుడిషియరీ కనుక ఎవరో దాంట్లో ఉండి పెద్దలు ఎవరో కలగజేసుకోకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కలగజేసుకోకుండా ఉంటే పైన ఉన్నటువంటి 30-40 వేల మందికి పైన నివాసితులు ఉన్నారు. అసలు అవసరం పైన నివాసాలు ఎవరిచ్చారు? ఎట్లా ఇల్లు చేరారు పైకి? ఎందుకు ఉంచాలి వాళ్ళని? పైన హాకర్లు ఎందుకు ఉండాలి? హాకర్లుగాను అక్కడ పూలు అమ్మేవాళ్ళు, స్వీట్ షాపుల వాళ్ళు, ఈ టోపీలు షాపులు అమ్మేవాళ్ళలో సగం ఈ టీవీ ఛానల్స్కి పత్రికల్లో చేసే జర్నలిస్టుల కుటుంబాలకి వాళ్ళకి సంబంధించిన లైసెన్సులు వెండర్లు హాకర్లుగా వాళ్ళు ఉంటారు. సగం ఉన్నారు. ఇది మీడియా ఏమనండి దమ్మేయండి. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కమిటీ ఏమనండి, మీరు కమిటీలో ఏమనండి, వెళ్ళి ఎంక్వైరీ చేయండి. 50% ఉంటారు. మాఫియా మొత్తం మీడియా మాఫియా అంతా తిరుమలలో ఉంటుంది. దర్శనాలన్నీ మొన్నటిదాకా వాళ్ళే. ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబాల బెనామీల పేర్లతోనే లైసెన్సులు ఉంటాయి. కొబ్బరికాయలు అమ్మేవాడికి, పువ్వులు అమ్మేవాడికి, కర్పూరం అమ్మేవాడికి, ఈ అన్నీ ఆ లైసెన్సులు ఇచ్చేసి అవన్నీ కూడా వీళ్ళయ్యే. ఇది ఒక మాఫియా ముఠ. ఇది మీడియా మాఫియా ఉంది. ఇది కాకుండా పొలిటికల్ మాఫియా. ఇప్పుడు అక్కడ ఉద్యోగస్తుల్లో మొత్తం సోమరిపోతులు, దౌర్భాగ్యులు చాలామంది ఉంటారు. వాడు ఎవడన్నా ఏడ్చినా నాకు ఐ డోంట్ కేర్. నాకు ఆయన మీద, దేవుడి మీద ఉన్న భక్తితో నేను మాట్లాడుతున్నాను. ఆయన మీద గౌరవంతో కేసు వచ్చినా ఇంటర్తో సమానం. ఐ కెన్ ఫేస్ దట్ కేస్. నాకు ఎవరిని శ్రీవారి విషయంలో నేను ఎవరిని కేర్ చేయను. ఆయన తెప్పించి ఆయన దగ్గర జరుగుతున్న ఘోరానికి ఎవరిని నేను లెక్క చేయను. ఈ మధ్య కరుణాకర్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, మా వాళ్ళే 2500 మంది ఉన్నారు, చేమ చిట్టుకుమంటే నాకు తెలిసిపోద్దని. ఉన్నాడు, పెట్టుకున్నాడు. అది మాఫియా లేడు. అతను ఒక మాఫియా లేడు అని కదా. ఇప్పుడు అతను ఏమన్నాడు, దీనికి తిరుమల తిరుపతిలో ఎవడని అడిగినా చెబుతారు. ఇవాళ కూడా అతను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు, మావోయిస్టులకి సింపథైజర్గా ఉన్నప్పుడు, నేను లోపలికి వెళ్తే నన్ను లోపలికి పంపిస్తే నేను విగ్రహాన్ని చెప్పెట్టి కొడతాననే మాట అన్నాడు. అది అందరికీ తెలుసు, జర్నలిస్టులు అనే వాళ్ళకి ఎవరికైనా. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి చైర్మన్గా చేశాడు 2 సార్లు. అతన్ని మించిన నటుడు, ఆస్కార్ స్థాయిని మించిన నటుడు అతను. నటనలో మాత్రం అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్కొక్కడిని మించినాడు ఒక నటుడు ఉన్నాడు అక్కడ. బోర్డు మెంబర్లు కానివ్వండి, చైర్మన్లుగా కానివ్వండి, ఈఓలుగా వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, అందరూ 100 మంది అంటలా. వీళ్ళందరూ కూడా అసలు చాలా కడుపు చించుకుని కాళ్ళ మీద పడుతుందండి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి సుబ్బారావు గారు. దీంట్లో నేను ఏం మాట్లాడినా కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ధర్మారెడ్డి గారు వచ్చి పక్కలేసే నా కొడుకులు ఇదే మాట మీరు ఎడిట్ చేయకుండా దయచేసి నాకు రిలీజ్ చేయాలి నేను రిక్వెస్ట్ చేసేది. పింపులు, పక్కలేసే నా కొడుకులు, తాడుపుడు గాళ్ళు, బ్రోకర్లు, స్మగ్లర్లు, ఎర్రచందనం స్మగ్లర్లు, ఇసుక మాఫియా, వీళ్ళందరూ నా అక్కడ పాలక మండలిలో ఉండేదండి. క్యారెక్టర్లెస్ నా కొడుకులు ఉంటే దేవస్థానాలు ఎట్ట బాగుపడతాయండి? హిందూ దేవాలయాలు
ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండొద్దు, ఎవరిని వేస్తున్నావు, ఎవరి క్యారెక్టర్ ఏంటని. నాస్తికుల్ని, మతం మీద నమ్మకం లేని వాళ్ళని, మధ్య మాంసాలు తినేవాళ్ళని, వచ్చిన అధికారాన్ని చుట్టాలకో లేకపోతే స్వార్థానికి వాడుకొని దేవుడిని తాకట్టు పెడదామని ట్రై చేసేవాళ్ళని, దేవుడి నిధులు తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెడితే కమిషన్లు తీసుకుని ఎదవల్ని, లుచ్చాలని, లఫంగుల్ని, ఇటువంటి వాళ్ళని మనం దేవస్థానంలో ధర్మకర్తలుగా పెట్టాల్సింది. ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మకర్త అవుతాడు. ఈ జ్ఞానం స్వామీజీలకు ఉండొద్దా? ధర్మాన్ని కాపాడాల్సింది ఎవరు? భారతదేశ సంప్రదాయంలో స్వామీజీలు పీఠాధిపతులు కదా. పాలకులకు ముల్లుకారులాగా ఉండాల్సింది ఎవరు? మీరు నేనా? తిరుమల వరకు వాళ్ళే ఉండాలి. వాళ్ళే బయటకు వస్తే వాళ్ళు లక్షలాది మంది బయటకు కదిలి వస్తారు. అవును, మీరు నేను చెప్తే రారు. మీరు మీడియా అనేది ఒక వాయిస్ ఇస్తుంది ప్రజలకి. మరి ఇప్పుడు ఎందుకు కల్తీ నెయ్యి జరిగినా రావట్లేదు, ఎవరు రావట్లేదు ఎందుకని? ఏంటి 2019-24 మధ్య విగ్రహాలు తగలబెట్టిన, మెడలు నరికేసిన, రథాలు తగలబెట్టిన, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన, అర్చకుల మీద దాడులు జరిగిన, ఒక్క స్వామీజీ అనే సోకాల్డ్ వాళ్ళ పీఠాధిపతులుగా చాలామంది అయ్యేవాళ్ళు కానివ్వండి, హిందూ మతం పేరుతో మాట్లాడే మాజీ ఐఏఎస్లు కానివ్వండి, మేము హిందూ ధర్మాన్ని కాపాడుతామని పత్రికా ఎడిటర్లుగా కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి మోకాళ్ళ దండేసి చరిత్రను వక్రీకరించి వాళ్ళకి ఎవరైతే ప్రధాన శత్రువులు అంటే కడుపు మంట అంటే సిఎస్ గారు, సారీ ఫర్ మెన్షనింగ్ దిస్ వర్డ్, నేను చారిత్రక ఆధారాలతో చెబుతున్నాను, నేను అందరినీ ఇట్లా అంటలేదు. ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో కనుక రూలింగ్లో ఉంటే అప్పుడు వీళ్ళందరూ తోకలు ఊపుతూ ఉంటారు. అవును, విజయవాడ ఫ్లైఓవర్ తీసేటప్పుడు తీసారని చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఎవరాల్సి అంటే వీళ్ళకి ఎవరయ్యాల్సి అంటే తెలుగుదేశం, ఎన్టీ రామారావు పగ, చంద్రబాబు అంటే అసూయ, కమ్మాడు. చివరికి నేను మరీ దిగజారి మాట్లాడితే కమ్మాడు అంటే వీళ్ళకి కడుపు మంట. ఈ హైందవ సంఘాల పేరుతో వచ్చే స్వామీజీలోనూ ఈ పొద్దుతిరుగుడు పువ్వులు లాంటి పీఠాధిపతులుగా ఉండే స్వయం ప్రకటిత పీఠాధిపతులు ఉన్నారు కదా. అవును, ఆత్మలు జగన్మోహన్ రెడ్డి ఆత్మ అని చెప్పారు కదా వాళ్ళు. చెప్పితే చేదని చెబుతారు, బహిరంగ చెబుతా. ఒక దౌర్భాగ్యుడు అయితే ప్రధాన పూజారిగా ఉన్నాడు, సిలువు కింద తలంచుకు వెళ్ళాడు నా పోస్ట్ కోసం దేహి అని. అంతకంటే దౌర్భాగ్యుడు ఉంటాడా? ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద పింక్ డైమండ్ లేదు, ఉండదు, లేని దాన్ని ఉండదని చెప్పి దొంగ మాటలన్నీ మాట్లాడాడు. అటువంటి దౌర్భాగ్యుడు మాట పోతారండి వీళ్ళందరూ. మనం అనకూడదు, చెప్పించడం కాదు, వీళ్ళకి తిరిగి కొడతాయి. ఎందుకంటే జీవితంలో 700 కోట్ల జనాభాలో ఎవరికి రాని అదృష్టం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రధాన అర్చకుడికి ఒకడికి వస్తుంది. చరిత్రలు ఎంతోమంది చేశారు, పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఇటువంటి నికృష్ట పనులు ఎవరైనా చేశారా? అంత మునుపు చేసిన పెద్దలు ఎంతోమంది ఉండేవారు, కాముకు వచ్చేవారు, అర్చన చేసేవాళ్ళు, వెళ్ళేవారు. చాలా వాళ్ళ దూరంగా వాళ్ళు నమస్కారం పెట్టి వెళ్తాయి. వాళ్ళు కూడా నమస్కారం పెడతాం. ఎందుకంటే దౌర్భాగ్య రాజకీయం చేసినాడు ఎవడన్నా ఉన్నాడు చరిత్రలో? రాజశేఖర రెడ్డికి ఇంట్లో హోమం చేశాడు పైన. తర్వాత రోజువారీ హోమాలు చేసేవాడు, ఎన్నో చేశాడు ఘోరాలు. తీసుకెళ్లి అంబానీలకు, అదానీలకి అక్కడ తాకట్టు పెట్టారు తిరుమల పవిత్రతని. రమణ దీక్షితులు లాంటి వాళ్ళు తిరుమల సెట్టింగ్ చేయించుకున్నారండి. అవును, మరి అప్పుడు ఈ స్వామీజీలు ఎవడమా ఐవార్ కృష్ణారావు మాట్లాడాల. ఇవాళ మాట్లాడాల్సిన హిందూ ధర్మ విశాఖపట్నం నుండి శర్మ ఎవరు ఉంటాడా, మాజీ ఆయన మాట్లాడాల. ఏవిఎస్ శర్మ ఎవరు ఏదో ఉంది. అవును, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు చాలా ఇంపార్టెంట్ అండి మన హిందూ మతంలో. మీరు నేను కంఠశోష అంత పెట్టిన ఎవరు అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళు భూమి మీద నడిచే దేవుళ్ళు అని చెప్పి వాళ్ళ గొప్పతనం ఉంది. వాళ్ళు అందరూ కూడా ఆయన పిలుచుకుంటారు, పురోహితుని పిలుచుకుంటారు ఇంటి మంచి చెడుకి అన్నిటికీ. ఎందుకంటే మనం ఇచ్చే గొప్పతనం, వాళ్ళ గౌరవం అటువంటిది, గుర్తింపు అటువంటిది. వాళ్ళు మంచిని మంచి, చెడుని చెడు అని చెప్పిన వర్గం అది, విద్యను బోధించిన వర్గం. అందరం కూడా మనం అందరం చదువుకుంది వాళ్ళ నుంచే. గర్వంగా చెబుతాం. వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. వాళ్ళ ధర్మాన్ని రక్షిస్తారు కాబట్టి, హిందూ ధర్మాన్ని. బ్రాహ్మణులు కాపాడుకునే బాధ్యత మన హిందూ సమాజం మీద ఉంది, అందరి మీద ఉంటుంది. గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ ఆకలితో పస్తులు పెట్టకుండా ఉండాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అంత గౌరవించేవాళ్ళం వాళ్ళు వెళ్ళిపోయి ఒక వర్గవైషమ్యాలతో ఒక కులం మీదను, ఒక పార్టీ మీద రాజకీయం చేయటం అనేది తప్ప కదా? ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి వద్దా? ఇవాళ అటువంటి వాళ్ళని వాళ్ళు బహిష్కరించాలి కదా. మీరు ఎందుకు తప్పులు చేస్తున్నారు అని.